కాబట్టి నీక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు, నీవొక దాసుడవు కావు. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం, ఒకప్పుడు మనం దాసులుగా ఉన్నాం. చెప్పండి, దేవునికి దాసులుగా ఉన్నాం. ఒకప్పుడు దేవునికి దాసులుగా ఉన్నాం. చూద్దామండి, యోహాను సువార్త 8:34 చదవండి. యోహాను సువార్త 8:34. ఒకప్పుడు దేవునికి దాసులుగా ఉన్నామంటే, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపము చేయి ప్రతివాడు పాపమునకు. ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్నాం. ఎప్పుడు పాపం చేయకపోతే వదిలిపెట్టేది కాదు. అబద్ధం ఆడపోతే, మాయ చేయకపోతే, మోసం చేయకపోతే అంటే వాడికి దాసులుగా ఉన్నాం ఒకప్పుడు. రెండోది వచ్చుతానండి, గలతీ 3:26. గలతీ 3:26. గలతీయులకు రాసిన పత్రిక 3:26 వచ్చిన గలతీయులకు రాసిన పత్రిక, క్షమించండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 4:8. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజములకు దేవుళ్ళు కాని వారికి దాసులైంటివి. ఆ కాలమందైతే చెప్పండి, దేవునికి ఎరగని వారై నిజానికి దేవుళ్ళు కాని వారికి. దేనికి దాసులుగా ఉన్నామంటే ఒకప్పుడు దేవునికి దేవుళ్ళు కాని వారికి. దేవుళ్ళు కాని వారికి, కొండలకి, చెట్లకి, పొట్లకి, దేవుని కాని వారికి ఎక్కడికెక్కడికో పోతాం, ఏదేదో చేస్తాం, మన తలంటుకులు అందిస్తాం, లేకపోతే ముక్కుంటాం, అక్కడికి పోయి ఒక విందు చేసుకొని తింటాం, వస్తాం. ఈరోజు బయట వాళ్ళు కాదు, క్రైస్తవులే అట్లా చేస్తున్నారు. ఒక్కోసారి చాలా బాధ అనిపించింది నాకు. క్రైస్తవులే ఆ కొండ అంటారు, ఈ కొండ అంటారు, లేకపోతే గుణదలు అంటారు, లేకపోతే ఇంకా కలవరిగిరి అంటారు, లేకపోతే ఇంకేదో ప్రాంతం అంటారు, పోతారు, మంచి విధి చేసుకుంటారు, వస్తారు. అరే దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉన్నాం. తెలుసు మనకి దేవుళ్ళు కాదని. రక్షణ ఉంది, అనుభవం ఉంది, బాప్తిస్మ అనుభవం ఉంది, తర్వాత మారుమనసు అనుభవం ఉంది, మందిర సహవాసం అనే అనుభవం ఉంది. అయినా కానీ చేయాలిగా అట్లా. నేను ఈ మధ్య ప్రవేళకు గృహదర్శనానికి పోయాను. పోతే అబ్బాయి గుడ్డు చేయించుకు అన్నాడు. ఏందక్క అంటే అన్న గృహదలు వచ్చావనుకో అన్న. నాకు బాధ అనిపించింది. తెలుసు మనకి, తెలియని అంటే పోవచ్చు, తెలుసు మనకి. నువ్వు ఇంటి దగ్గర ఉండే నువ్వు కత్తిరేసుకున్నా ఏం కాదు. అందుకని నేను అనేది ఏంటంటే, దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉంటుంది. దేవుళ్ళు కాని వారికి ఏదో ఒక ఆచారం, ఒక మూఢనమ్మకం అంతే. ఆడికి పోయి ఏదో చేసి రావాలి. అక్కంటే అక్కనే కాదు, చాలా మంది అంతే చేస్తారు. కానీ అక్కకి మరి తెలుసలేదు, జ్యోతి అనుకుంటూ పోయింది. మరి జ్యోతి ఒక సంబంధం, మరి ఎంత పోయారు నాకైతే తెలియదులే, కానీ విషయం నాకు పూర్తిగా తెలియదులే. కానీ నాకు కొద్దిగా బాధ అనిపించింది. అరే ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం మనం వాక్యాలు, ఎన్నిసార్లు వింటున్నాం, ఎన్నిసార్లు లోపడుతున్నాం, ఎన్నిసార్లు చేస్తున్నాం. ఒకటిదేమో పాపానికి దాసులుగా ఉంది, రెండోదేమో దేవుళ్ళు కాని వారికి. రా మందిరంలో రా, బైబిల్ చదువుకో, మోకరించు. ఈరోజు అన్నప్రాసనని, లేకపోతే ఇంకేదో అని, పెళ్లిళ్ళని, అయ్యని ఇయ్యని, ఏదో గుడి దగ్గర పోవడం, ఏదో ఒకటి చేసుకోవడం రావడం. నిజమైన విశ్వాసంలోకి రాలేకపోతున్నాం మనం. నిజమైన అనుభవంలోకి రాలేకపోతున్నాం. దేవుళ్ళు కాని వారికి దాసులు. రెండోది, మూడోది చెప్తారండి. మూడోది తీతుకు రాసిన పత్రిక 3:3. తీతుకు రాసిన పత్రిక 3:3. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకుల
నానా విధములైన దురాశలు, నానా విధములైన దురాశ భోగాలకు, నానా విధమైన దురాశములకు, భోగములకు. భోగములు అంటే చెప్పండి, దురాశ అంటే ఏంటి? ఆశపడటం. దేవుని మందిరాన్ని వదిలిపెట్టి ఒక పెళ్లికి పోయామనుకోండి, దురాశ. దేవుని మందిరాన్ని వదిలిపెట్టి ఇంకెక్కడికైనా పోయామనుకోండి, అది దురాశ. అక్కడ ఒక మాట ఉంది, ఇంకా నానా విధములైన దురాశలకును భోగములకును. అంటే మన దర్శన కోసం, లేదా మనం అనుభవించడం కోసం ఒకప్పుడు వాటికి దాసులుగా ఉన్నాం. మందిరాన్ని వదిలిపెట్టి ఇంకా ఏదేదో చేసుకుంటూ దేవునికి లోపడకుండా క్రికెట్కి పోతే క్రికెట్కి దాసులైనట్టే ఉంది. విన్నోని పరిస్థితి క్రికెట్కి పోయాలి. నేను 8:30 కల్లా 9:30 కల్లా చర్చిలో ఉన్నాను. ప్రార్థనకు వాళ్ళు లేరు. నాకు బాధ అనిపించింది. అరే ముందు నా ఇంట్లో వాళ్ళకి చెప్పుకోకుండా బయటలో చేస్తే ఉపయోగం. ప్రారంభ ప్రార్థన కల్లా దేవుని సన్నిధిలో గడపాలి. ఆలోచన గుర్తుపెట్టుకోండి. విన్నో బలిసి ఇంకెవరైనా సరే ఆంటీ ముందే రెడీ అయ్యింది. ఆంటీ అన్ని పనులు చేసుకొని రెడీ అయ్యింది ముందే. ఈరోజు వాటికి దాసులుగా ఉంటున్నాం, ఫోన్లకు దాసులుగా ఉంటున్నాం, ఆటలకు దాసులుగా ఉంటున్నాం, చెడ్డవాడికి అలవాటు పడిపోతున్నాం. దురాశ వాటిని ఏమన్నారంటే తీతుకు రాసుకుంటూ దురాశలకు భోగములకు. ఆడుకో పాడుకో ఇంకేదైనా చేయి. దేవుని మందిరానికి సమయానికి దేవుని మందిరంలోకి వచ్చి దేవునితో గడపాలి. అది మనం నేర్చుకోవాలి. నన్ను తిట్టుకోవచ్చు, మాట్లాడుతున్నాను మనుషులు అనుకోవచ్చు, పర్వాలేదు. అయినా కానీ ఈరోజు ఒక క్రమాన్ని మనం నేర్చుకోవాలి. దురాశలకి భోగాలకి దాసులుగా ఉండదు. పాపానికి, చెడ్డ మాటలకి, చెడ్డ అలవాట్లకి, లేకపోతే ఫోన్లకి. ఫోన్ అంటే పాపమే అవుతుంది. ఈరోజు అసలు మాట్లాడలేకపోతున్నాం. ఏం చేస్తున్నారో తెలియట్లా, ఎవరితో మాట్లాడుతున్నారో తెలియట్లా, ఎవరికి మెసేజ్లు పెడుతున్నారో తెలియట్లా, ఎవరితో వాట్సాప్ చాటింగ్ చేస్తున్నారో తెలియట్లా. పాపము నిండిపోయింది ఫోన్లలో. పాపానికి దాసులుగా ఉన్నాం, దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉన్నాం. ఇంకా చూద్దారంటే ఇంకా దేనికి దాసులుగా ఉన్నాం? 2 పేతురు 2వ అధ్యాయం 19వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 19వ వచనం. తామే భ్రష్టత్వములకు దాసులమైండి. దేనికన్నా? భ్రష్టత్వానికి. భ్రష్టత్వం. ఒక ఆయన భ్రష్టుడైపోయాడు బైబిల్లో. ఎవరు చెప్పండి? ఎవరు చదువుతారో చూద్దాం. వెరీ గుడ్. ఏషియా. దీనికి ఒక్క పూట కూటి కొరకు ఆశపడి, భ్రష్టత్వంలో. ఈరోజు మనం కూడా దేనికి దొరకు ఆశపడి భ్రష్టత్వంలో మునిగిపోతున్నాం. భ్రష్టత్వానికి దాసులుగా ఉంటున్నాం. ఈరోజు విచారకరమైనది ఏంటంటే భ్రష్టులైపోతున్నామనే సంగతి కూడా తెలియట్లా. సైతాను గాడు భ్రష్టత్వంలోకి నడిపిస్తున్నాడనే జ్ఞానం ఉండట్లా మనకి. భ్రష్టులైపోతున్నాం, భ్రష్టత్వానికి దాసులుగా ఉన్నాం. ఇంకొంచెం చూద్దామండి. 1 కొరింథీ 7వ అధ్యాయం 1 కొరింథీ 7వ అధ్యాయం 23వ వచనం. 1 కొరింథీ 7:23. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. మనుషులకు దాసులుగా ఉంటున్నాం. చెప్పండి. ఇప్పుడు ఎవరికి దాసులుగా ఉన్నాం? ఒకటోది పాపానికి దాసులుగా ఉన్నాం. ఇంకోటి దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉన్నాం. మూడోది భ్రష్టత్వానికి, దురాశలకి, భోగాలకి. భ్రష్టత్వానికి కాదు, 3 దురాశలకి, భోగాలకి దాసులుగా ఉన్నాం. 4వది భ్రష్టత్వానికి దాసులుగా ఉన్నాం. 5వది మనుషులకు దాసులుగా ఉన్నాం. మనుషుల కంటే ప్రార్థనకు వచ్చే టైంలోనే ఎవరైనా పిలిచి అరే ఈ పని చేసి పెట్టరా అని అంటే ఏం చేస్తాం మనం? సరే ప్రార్థనకు సేపు లేట్ అయినా ఏం కాదు, వాళ్ళు చెప్పింది చేసుకొని తర్వాత చందంగా వస్తాం.
అంటే దాని అర్థం అదే, మనుషులకు చెప్పాలి. ఆ టైం ప్రార్థన టైం అవుతుంది, మేము పోవాలి, ముందు చెప్పాలి, తర్వాత చెప్పాలి. ఒకసారి చేశారు, ఇంకోసారి అట్లా చెప్పరు. అంటే మనం దేవునికి విలువించినట్లు ఉండాలన్నమాట. దేవునికి విలువించదు. మనుషులకు దాసులు కాకుడి అన్నది బైబిల్. నీ దేవుడైన యెహోవాకు దాసులుగా ఉండు అన్నది బైబిల్. మనుషులకు దాసులుగా వద్దు. గలతీయులకు రాసిన పత్రిక చూడండి, ఇంకోటి 4వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అటువలే మనం బాలురైనప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమైనమే. లోక సంబంధమైన మూల పాఠాలకు అంటే చెప్పండి, అంటే ఏంటి చెప్పండి, చెప్పాలి మీరే. లోక సంబంధమైన మూల పాఠాల కంటే ఏంటి? ఆచారాలు. రైట్. ఇంకా ఆచారాలు, కులాలు, కట్టుబాట్లు, కులాలు, ఆచారాలు. లేదా మేము ఎట్లా చేస్తాం? కొంతమంది నిజమైన దేవుడిని వెంబడించి నిజమైన దేవుడి దగ్గరకు వస్తున్నా కూడా ఓర్చుకోలేరు. కొంతమంది మా దగ్గరకు పోకుండా ఆడిపోతున్నావు ఏది నువ్వు అని పాకుముందే పట్టించుకోరు. అసలు పట్టించుకోరు. పోయేటప్పుడు మాత్రం మా దగ్గరికే రావాలి మీరు. ఈరోజు ఏ మూలపాఠాలు ఉంటాయి? కులాచారాలు, మతాచారాలు, కొబ్బరికాయలని, లేకపోతే మామిడి ఆకులని, లేకపోతే ఆకులని, ఈ ఆకులని, లేకపోతే తాళ్ళని, చేతులకు తాళ్ళు, కాళ్ళకు తాళ్ళు, దిష్టి బొమ్మలు, దిష్టి చొక్కలు. విశ్వాసులే అట్లా చేస్తున్నారు. రక్షణ పొందకపోతే, బాప్తిసం తీసుకోకపోతే పర్వాలా, ఒక తీర్మానం తీసుకొని బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి తర్వాత నేను అంటాను ఒక తీర్మానం తీసుకోవచ్చు. అరే రక్షణ పొందిన విశ్వాసులే అట్లా చేస్తుండే ఏం చెప్పాలి? సైతాను గాడు మాయ చేస్తాడు. సైతాను గాడు ఏం చేస్తాడు చెప్పండి? సైతాను గాడు మిగుతా ఉన్నాడు. అందుకనే మనం ఒకప్పుడు ఈ స్థితిలో ఉన్నాం. ఏ స్థితిలో? దాసులమైనా చెప్పండి. ఇప్పుడు 6 చెప్పుకుందాం. 6 అనేది మనిషి యొక్క అంకె. 6 అంటే ఏంటి చెప్పండి? మానవుని యొక్క అంకె. 7 అనేది సంపూర్ణం, దేవుని సంఖ్య. 5 అనేది 5 కూడా కృతజ్ఞతా సంఖ్య. అది కూడా మంచిదే. అందుకని ఏదైనా పాయింట్ చెప్పేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు 5 అన్న చెబుతాం, 7 అన్న చెబుతాం. అంటే ఈ 2 దేవునికి ఇష్టమైన సంఖ్యలు, సంపూర్ణంగా గుర్తు అనమాట. 6 అనేది మనిషి యొక్క సంఖ్య. అంటే మనుషులు ఈ 6 రకాల దాసులుగా ఉన్నారు. ఒకప్పుడు పాపానికి, రెండవది దేవుని కాని వారికి, తర్వాత 3వది దురాశలకి, భోగాలకి దాసులుగా. దురాశలు, భోగాలంటే చెప్పుకున్నాం. జైరాలని బ్యాలెన్స్ లేటుకు వచ్చారు, టయానికి రాట్లా. ఒక ఆదివారం వచ్చి ఒక ఆదివారం రాకపోతే సర్లే లేట్ అయింది అనుకోవచ్చు. ప్రతి ఆదివారం అంతే వస్తే అట్లా, ప్రతి ఆదివారం పాటలు అయిపోయిన తర్వాత వస్తే అంటే ఏదో మిమ్మల్ని కట్టుబడేస్తుంది. ఏదో దేనికో దాసులుగా ఉంటున్నారు మీరు. ఎవరొస్తున్నారు? మీరే ముందు రాకపోతే ఎట్లా? ఎవరొస్తున్నారు? ముందు వచ్చి అన్ని పనులు చేయాలి. ఈ బాత్రూంలో నీళ్ళు కూడా పెట్టదలుచుకోవాలి. అసలు వీళ్ళు పెట్టలేదు. మన సేవకుల మీటింగ్ లో చెప్పారు, అయ్యగారు చెప్పారు, ఎంతమంది మీ చర్చిల్లో పనులు చేస్తున్నారు అయ్యగారులు? కొంతమంది చేతులెత్తారు. నేను చేతులెత్తలే కానీ మనసులో అనుకున్నాను, ఇంకోసారి చేయమాకండి అట్లా. మీ సంఘానికి అలవాటు చేయండి. అట్లా సంఘంలో బిడ్డలకు అలవాటు చేయండి. వాళ్ళు దీవించబడాలి లేదా, వాళ్ళకి మందిరంలో పనులు చేసి ఆశీర్వాదాలు పొందుకోవాలి లేదా? ఈసారి ఆదివారం నుంచి సాపలేను, తర్వాత ఇంకేం చేయండి. నేను మైకులు పెడతా పోతా, మరి చేతి చేయండి, లేకపోతే వచ్చిన తర్వాత వేసుకోండి. చేపలు కూడా వేయండి. అన్ని రెడీ ఉంటే బల్ల పెడతా, మైకులు పెడతా. మైకుల్లో కొద్దిగా ప్రార్థన చేసిపోతా. ఈరోజు దేనికో దాసులుగా ఉంటున్నాం, కానీ దేవునికి దాసులుగా ఉండలేకపోతున్నాం, మందిరానికి దాసులుగా ఉండలేకపోతున్నాం. కొంతమంది తీర్మానం తీసుకొని ఇగో ఈ వారం నువ్వు అని చెప్పండి. ఎవరైతే సంఘ పెద్దలుగా ఉన్నారో, బాప్తిసం తీసుకుని అనుభవంలో ఉంటున్నారో వాళ్ళు చెప్పండి. మిగిలిన వాళ్ళకి చెప్పండి, ఇట్లా మీరు చేయండి, మీరే చెప్పండి. మీరు
డిసైడ్ చేసుకోండి. మన సేవకుల గుడిలో ఖచ్చితంగా చెప్పారు ఈ మాటలు. అరే నేనేంటి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది, నేనేంటి ఇట్లా ఎవరికి చెప్పకుండా నేనే చేసుకుంటూ పోతున్నాను, నాకు చాలా బాధ అనిపించింది. నేను పైకి చెయ్యట్లా, పైకి చెప్పలేదు లేదు. భోగాలకి ఇంకా దురాశలకి దాసులుగా, 4వది భ్రష్టత్వానికి, 5వది మనుషులకు దాసులుగా, 6వది లోక సంబంధమైన మూల పాఠాలకు దాసులుగా ఉన్నారు. అటువంటి దాసులుగా ఉంటే మనం చదువుకున్న భాగం చదవడం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4:7. కాబట్టి నీవిక దాసులవు కావు, కుమారుడివే. కుమారుడైతే దేవుడి ద్వారా, ఇప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు దాసుడి కాదయ్యా, నువ్వు దాసుడి కాదు, నువ్వు పనుడి కాదు, కుమారుడివే. కుమారుడు అయితే నువ్వు వారసుడివే. చెప్పండి, మనం ఎవరు చెప్పండి ఇప్పుడు? కుమారులు కాబట్టి వారసులు. దేవుని స్తుతించాలి. ప్రభా, ఒకప్పుడైతే ఈ 6 సంబంధమైన వాడికి దాసులుగా ఉన్నానయ్యా. ప్రభా, నీ కుమారుడిగా చేసుకున్నావు, నీ వారసులుగా చేసుకున్నావు. చెప్పండి, ఒక మంచి కోటేశ్వరుడి ఇంట్లో ఒక ఆయన పని చేసుకుంటూ ఒక 50 సంవత్సరాలు పనిచేసింది అనుకోండి. చెప్పండి, 50 సంవత్సరాలు పనిచేసిందిలే, నా ఆస్తి మొత్తం వీడికి రాద్దాం అని అనుకుంటున్నా? లేకపోతే కళ్ళు కొడుక్కి, లేకపోతే సొంత బిడ్డలకి ఇస్తున్నా? 50 సంవత్సరాలు కాదు, ప్రాణం ఇచ్చినా కూడా, ప్రాణం వాళ్ళ కోసం చనిపోయినా కూడా వాళ్ళు పనులుగానే ఉంచుతారు. కానీ దేవుడు అట్లా కాదు. ఈ దాసత్వం చూడిపించి వారసులుగా చేశాడు, కుమారులుగా చేశాడు. కుమారులు అంటే వారసులు. దేనికి వారసులుగా చేశాడు? క్లుప్తంగా ఒక 5 విషయాలు మనం ధ్యానం చేసుకొని ఆరాధించుకుందాం. అంటే దేవుడు దేనికి వారసులుగా చేశాడు? కుమారులుగా చేసుకున్నాడు. ఈ 6 రకాల నుంచి విడిపించాడు. ఈ 6 రకాల నుంచి విడిపించి మరి దేనికి వారసులుగా చేసుకున్నాడు? మొదలుగా 1 పేతురు 3వ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. దేనికంటే చెప్పండి, చెప్పాలి, అందరికంటే చెప్పాలి. ఆశీర్వాదానికి. దేనికంటే ఈ 6 రకాలను చూపించి దేనికి వారసులుగా చేసిందంటే ఆశీర్వాదానికి. ఈరోజు ఆరాధించాలి. ప్రభా, ఒకప్పుడు ఈ 6 రకాల అనుభవాలు ఉన్నాయా నాకు? ఈ 6 రకాల అనుభవాలు ఉన్నాయా? ఇంకా రక్షణ పొందకపోతే, ఇంకా బాప్తిసం తీసుకోకపోతే ఈ 6 రకాల అనుభవాల నుంచి విడుదల పొందండి. ఒకవేళ విడుదల పొంది, రక్షణ పొంది, మారు మనసు తీసుకుంటే, బాప్తిసం తీసుకుంటే, ప్రభా ఒకప్పుడు 6 రకాల వాటికి బానిసలుగా ఉన్నా, ప్రభా ఇప్పుడు నన్ను వారసుగా చేశావు. మొదటి వారసత్వం నీ ఆశీర్వాదాన్ని ఇచ్చి. ఏమిచ్చావు చెప్పండి? ఆశీర్వాదానికి వారసులుగా వచ్చి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం. యెహోవా ఆశీర్వాదము నీకు, నీ కుటుంబానికి తోడుగా ఉండదు. ఈరోజు మనుషుల ఆశీర్వాదాలు అక్కర్లా, లేకపోతే పక్కముడుల ఆశీర్వాదాలు అక్కర్లా, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు కావాలి. అక్కర్లేదని చెప్పను కానీ కావాలి. అంతేగాని దేవుడి కంటే ఎక్కువ కాదు. దేవుడి తర్వాత తల్లిదండ్రుల ఆశీర్వాదం, దేవుడు తల్లిదండ్రుల తర్వాత గురువు యొక్క ఆశీర్వాదం, ఇవన్నీ అవసరమే. కానీ దేవుడి తర్వాత ముందు దేవుడి ఆశీర్వాదం నీ మీద ఉండాలి. యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండాలి, నీ కుటుంబం మీద ఉండాలి. అందుకనే ఆశీర్వాదానికి వారసులు అవడానికి మిమ్మల్ని పిలిచా కానీ శాపానికి కాదు, లేదా అగ్నిగుండానికి కాదు, లేదా పాపానికి కాదు. ఈరోజు నువ్వు నేను ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభా, ఈ 6 రకాల వాటి నుంచి తప్పించావు, ఆశీర్వాదానికి వారసులుగా నన్ను ఎంచుకున్నావు అయ్యా. అందుకే నేను స్తుతిస్తున్నా, అందుకే నిన్ను ఆరాధిస్తున్నా. 2వ చూద్దానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద
నేల స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చెప్పండి దేనికంట? నీతికి వారసుడయ్యాడు. ఎవరు? నోవాహు. ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడ. మన దగ్గర కూడా ఒక ఓడ ఉంది. ఏంటిది ఆ ఓడ పేరు చెప్పండి. చెప్పాలి. ఏ వాడ చెప్పాలి తొందరగా. సియోను అనే వాడ. ఏ వాడ ఉంది మన దగ్గర? సియోను మందిరం అనే వాడ ఉంది. విశ్వాసాన్ని బట్టి రక్షణ బట్టి సియోను అనే వాడలోకి రండి. సియోను అనే వాడలో రక్షణ ఉంది, మారుమనస్సు ఉంది, బాప్తిస్మం ఉంది, నీతి. ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్ గా ఏమొచ్చింది నోవాహు చెప్పండి? అవన్నీ ఉన్నాయి. ఆటోమేటిక్ గా నీతికి వారసుడయ్యాడు. విశ్వాసాన్ని బట్టి నీతికి వారసుడయ్యాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు సియోను అనే వాడలోకి తీసుకుని వచ్చాడు. రక్షణ ఇచ్చాడు, మారుమనస్సు ఇచ్చాడు, బాప్తిస్మం ఇచ్చాడు, నీతికి వారసులుగా చేసుకున్నాడు. అందుకే దేవుడు స్తుతించాలి. ప్రభా ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు. రెండోది చెప్పండి. నీతికి వారసులుగా ఉండేట్టు చేసావయ్యా. నీతికి వారసులుగా ఉండేట్టు చేసావు. బైబిల్ అంటుంది కదా, నీతిమంతుడు లేడు, వాక్కడను లేడు, నీతిమంతుడు లేడు. చెప్పండి. ఉన్నారా? చచ్చిపోయినప్పుడు ఫ్లెక్సీ మీద రాస్తాం. ఎవరు రాస్తాం చెప్పండి? అది కూడా తెలియదా? ఒక్కలేడా? నీతివంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమైన ఫ్లెక్సీలో రాదు. అంటే తాగి చచ్చిపోయినా, పాపం చేసి చచ్చిపోయినా పేరు మాత్రం పెడతాం. ప్రభునందు మృతులు ధన్యులని. నీతిమంతుడు మంచిదే కాదంట్లా. బైబిల్ అంటుంది కదా, నీతిమంతుడు ఎవరో కూడా. కానీ ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే మారుమనస్సు పొందుతారో, ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో, దేవుడు అంటే ఆటోమేటిక్ గా వాళ్ళని నీతికి వారసులుగా చేస్తున్నాడంట. ఈరోజు నువ్వు నేను కూడా ఒకప్పుడేమో నీతిలో లేవు, ఒకప్పుడు పాపంలో ఉన్నావు, ఒకప్పుడు లోక అలవాట్లలో ఉన్నావు, ఒకప్పుడు దేవుళ్ళు కార్యానికి పూజ చేశావు, ఒకప్పుడు భ్రష్టత్వానికి లోబడ్డావు, దురాశ, లోపాలు. ఒకప్పుడు మనుషులకు దాసులుగా ఉన్నావు. లోక సంబంధమైన మూలపాఠాలకి, కులాలకి, ఆచారాలకి, మతాలకి బానిసలుగా ఉండే దేవుడు విడిపించి సియోను అనే వాడలోకి తీసుకుని వచ్చి రక్షణని ఇచ్చి నీతికి వారసులుగా చేశాడు. అందుకే ఆరాధించాడు. మూడోది చూద్దానండి. మూడోది ఇంకా ఈ ఆశీర్వాదం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17 వచ్చిందామండి. 17-18 కలిసి. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి చెప్పండి. దేనికంట? వాగ్దానాలకి వారసు. దేవుడు అసలు ఎటువంటి స్థితి? ఒకప్పుడు దేనికి దాసులుగా ఉన్నాం, ఒకప్పుడు దేనికి దాసులుగా ఉన్నాం. మరి ఇప్పుడు ఎటువంటి స్థితి? కుమారుడిగా తీసుకుని వచ్చి వారసులుగా చేశాడు. ఒకటోది చెప్పండి. ఒకటో దేనికి వారసులు? ఆశీర్వాదానికి వారసులు. రెండోది నీతికి వారసులు. మూడోది వాగ్దానాలకు వారసులు. దేనికంటే వాగ్దానాలు చాలా ఉన్నాయి. కొంతమంది అనుకుంటారు కదా, జనవరి 1వ తారీఖు తీసుకున్న వాగ్దానమే అదే వాగ్దానం అనుకుంటారు. కాదు. ప్రతి నెలకు ఒక వాగ్దానం ఉంటుంది. ఉందా పైన? పోయినసారి ఆ వాక్యాన్ని మనం ధ్యానించాం. ఏ వాక్యం అది గుర్తుందా ఎవరికన్నా? దేవుని ఇంటివారు ఏకపట్టిన పౌరస్తులు. అదొక వాగ్దానం. ఒక్కొక్క క్యాలెండర్ లో ఒక్కొక్క వాగ్దానం. ప్రతిరోజు డేట్ కింద ఒక్కొక్క వాగ్దానం. అసలు మనం ఆ డేట్లు చూడడం, దానికింద వాగ్దానాలు కూడా చూడడం. అన్ని క్యాలెండర్లు వేరే ఉంటాయి. క్రైస్తవ క్యాలెండర్లు వేరే ఉంటాయి. రోజుకొక వాగ్దానం. ఎందుకంటే ఆయన వాగ్దానాలకి వారసులుగా చేశాడు మనల్ని. ఆ వాగ్దానం నీకే. ఇశ్రాయేలుని కాపాడాడు. కొనుక్కుడు నిద్రపడి ఉంటే అర్థం ఏంటి? అదే ఒక వాగ్దానం. దేవుడు మనల్ని కాపాడుతాడు అనే వాగ్దానం.
ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటే ఆశీర్వదిస్తాడు, అదొక వాగ్దానం. ఇదిగో నేను నీకు 1,00,000 రూపాయలు ఇస్తా, అది కూడా వాగ్దానమే. ఇయ్యరు నాకు అది చేస్తా ఇది చేస్తా, ఎలక్షన్లో నాంగంలోనే అన్ని వాగ్దానాలు చేస్తారు. దాంట్లో కొన్ని చేస్తారు, కొన్ని చేయరు. ఈరోజు దేవుడు అట్లా కాదు, ప్రతి వాగ్దానాన్ని నీకు ఇచ్చాడు, ప్రతి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆయన వాగ్దానాలను నెరవేర్చేవాడు. వాగ్దానాలని ఏం చేశాడంట? వాగ్దానాలని వారసత్వంగా ఇచ్చాడు. వాగ్దానాలను ఇచ్చిన దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:6 చదవండి. ఎఫెసీ 3:6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:6. ఈ మర్మమేమనగా అన్యజనులు స్వార్థ వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసుల్ని, ఒక శరీరమందున సాటి అవయవములను వాగ్దానములో పాలివారును. వాగ్దానంలో పాలివారమయ్యాం. వాగ్దానం మన సొంతం. దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, వాగ్దానాలకి వారసులుగా చేశాడు. వాగ్దానములామిచ్చి నెరవేర్చు వాడవు నీవే. వాగ్దానములామిచ్చి నెరవేర్చు వాడవు నీవే. నమ్మకమైన దేవా నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను స్తుతింతును. హల్లెలూయా ఆమేన్. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను కొనియాడేదను. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఈరోజు వాగ్దానాలకి వారసులుగా చేశారు. చూద్దాం. 4ది ఇంకా దేనికి? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చదవండి. 17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడి అలా క్రీస్తు తోడి వారసులు. 4ది ఏంటంటే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, మహిమకు వారసులుగా చేశాడు. మహిమకి ఒకప్పుడు మహిమ లేదు, ఒకప్పుడు కోల్పోయా మహిమని. ఎప్పుడైతే మన తాత బయటకు వచ్చాడో, మన ముత్తాత బయటకు వచ్చాడో, ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు? ఏదేని తోట నుంచి. ఎప్పుడైతే దేవుడు ఆదాముని ఎవరిని ఆ తోటలోంచి ఎల్లగొట్టారో అప్పుడేమైంది? మొత్తం మహిమ మొత్తం పోయింది. ఎప్పుడైతే తినొద్దని చెప్పిన పండును తిన్నారో మహిమ మొత్తం పోయింది. మహిమ వస్త్రాలు మొత్తం పోయాయి. అప్పుడు దాకా వాళ్ళ శరీరం వాళ్ళ కాపల్ల పండు తినగానే కనపడింది, సిగ్గైంది, ఆకులు కట్టుకున్నారు. అరే అప్పుడు దాకా కూడా వాళ్ళది అదే స్థితి. కానీ మహిమని పోగొట్టుకున్నారు. నువ్వు నేను కూడా మన తాత పోగొట్టుకుంటే మనం కూడా పోగొట్టుకున్నాడు. మన తాత పోగొట్టుకుంటే మనం కూడా ఒక ఆయన అంటుండు, మీకు ఎంత వస్తుందయ్యా అని అడిగితే అంటుండంట, నాకు 7 తరాల దాకా కూర్చొని తినే ఆస్తుంది అంటున్నాడు. కాకపోతే నేను 7 తరాల పుట్ల 8వ తరాల్లో పుట్టే ఇప్పుడేం లేదు నాకు అన్నాడంట. 7 తరాల దాకా కూర్చొని ఆస్తుందంట, అది మొత్తం అయిపోయిందంట, 8వ తరంలో పుట్టిందంట. ఈరోజు మనం మహిమని కోల్పోయిన మహిమని ఏం చేశాడు దేవుడు చెప్పండి? ఆయన మహిమను నీకు నాకు ఇచ్చాడు. మహిమకు వారసులుగా ఉంచాడు. దేవుని అందుకనే స్తుతించాలి, దేవుని అందుకనే ఆరాధించాలి.
ప్రభువా కోల్పోయిన మహిమను తిరిగి ఇచ్చావు ఆయన, కోల్పోయిన మహిమని మరలా నాకు ఇచ్చావు ఆయన, అందుకే నిన్ను స్తుతిస్తున్నాను. చివరిగా ఇవి కూడా చూసుకున్నానండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు 2:5 నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసముందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చెప్పండి ఏంటంట? దేనికి వారసులుగా? పరలోక రాజ్యానికి వారసులు. దేనికి వారసులుగా చెప్పండి? పరలోక రాజ్యానికి వారసులుగా ఇచ్చాడు, పరలోక పట్టణానికి వారసులుగా ఉంచాడు, పరలోక రాజ్యానికి. ఈ మధ్యనే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. తల్లి తండ్రి ఒక అబ్బాయిని అపురూపంగా పెంచుకున్నారు చిన్నప్పటి నుంచి. అన్ని ఏది కావాలన్నా ఇచ్చారు. వాడికి భయం చెప్పాలి, చిన్నప్పుడు భయం చెప్పలా, ఏమాత్రం గద్దించలా. ఎవరైనా గద్దించినా మా అబ్బాయి దొరికితే ఊకోని వాళ్ళ మీద తగాదాలు పడేవాడు. అరే స్కూల్లో మాస్టర్ కొట్టినా వాళ్ళ మీద మాస్టర్ మీద తగాదా. మా అబ్బాయిని కొట్టారంటే మాత్రం ఒప్పుకో. ఎవరు గద్దించేవాళ్ళు లేదు, ఎవరు కొట్టేవాళ్ళు లేదు. 10వ తరగతి అయిపోయింది, తినటం అయిపోయింది, తాగడం అయిపోయింది, చెడ్డ అలవాట్లన్నీ వచ్చినాయి, చెడ్డ ఆలోచనలు వచ్చినాయి, చెడ్డ క్రియలు వచ్చినాయి. ఇంట్లో దొంగతనం చేస్తున్నాడు, పోతున్నాడు. అరే తల్లిదండ్రులు ఒకసారి పిలిచారు, అరే ఇట్లయితే మాత్రం ఇంట్లో ఉండొద్దురా, నువ్వు ఉండొద్దు, నువ్వు లేకపోయినా పర్లా, నువ్వు సచ్చినావు అనుకుంటావు, ఇంట్లో ఉండి మాకు పో అన్నా. పో అన్నా. ఈడనుకున్నా కదా, మీరు తెచ్చిన తర్వాత నాకే వచ్చింది ఆస్తి అనుకున్నాడు ఈడు. అనుకుని ఈడు పనులు మామూలుగా చేసుకుంటున్నాడు. వీడు మొత్తం మామూలుగా చేసుకుంటున్నాడు. తింటుండో తాగుతుండు, పట్టించుకున్న తల్లిదండ్రుల్ని ఏం చేయట్లా. వీళ్ళు ఏం చేశారంటే వృద్ధులైపోయారు. దగ్గర చాలా వస్తుంది, వృద్ధులైపోయారు. ఏం చేశారంటే వీళ్ళు సైలెంట్ గా కొడుకు తెలియకుండా ఒక దగ్గర పోయి లాయర్తో మాట్లాడి వాళ్ళకున్న 10 ఎకరాల ఆస్తి, తర్వాత ఇంకొక 2-3 ఇళ్ళు ఉన్నాయి. ఆ 2-3 ఇళ్ళు కూడా అనాథలకు రాశారు. ఏం రాశారు చెప్పండి? దేనికి రాశారు? అంటే ఎవరైతే పేదవాళ్ళని ఒక శరణాలయం ఉందో ఆ శరణాలయంలో పేదవాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి రాసి, అయ్యా మా 10 ఎకరాల పొలాన్ని మీకే ఇస్తున్నాం, మా 3 ఇళ్ళు మీకే ఇస్తున్నాం, మా అబ్బాయి మమ్మల్ని పట్టించుకోట్లా, మేము చెప్పిన మాట ఇంట్లా, అటువంటి వాడికి మా ఆస్తి మొత్తం ఇస్తే వాడు మళ్ళీ ఇది కూడా తిని తాగి మొత్తం ఎవరు చేస్తాడు, వాడికి ఏమీ తెలుసుకోలే, మొత్తం మీకే రాస్తున్నామని వీళ్ళునామా రాశారు, సంతకం పెట్టారు, ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే వాడనున్నాడు, మీరెందుకు అడ్డ చేశారు, మీరెందుకు అడ్డ చేశారు? చెప్పాం ఎన్నోసార్లు చెప్పాం, నువ్వేలా ఇంకేం చేశాం మేము? అప్పుడు బుద్ధి వచ్చింది వాడికి. అయ్యో ఏమన్నా వీళ్ళు రాసిన తర్వాత మళ్ళీ వాళ్ళు పోయినా కూడా మళ్ళీ మార్చరాదు, వాళ్ళు పోయినా కూడా రాసిన తర్వాత మార్చరు. ఈరోజు దేవుడు కూడా నీకు నాకు పరలోక పట్టణాన్ని వారసులుగా ఉంచి వారసులుగా ఉంచి ఆ పట్టణాన్ని మనకి ఇవ్వాలని అనుకుంటుంటే మనం కూడా ఆ కుర్రవాళ్ళలాగానే తినుకుంటూ తాకుంటూ తిరుగుకుంటూ పోగొట్టుకుంటున్నాం, వారసత్వాన్ని దూరం చేసుకుంటున్నాం. తర్వాత అనుకుంటే ఉపయోగం లేదు. తర్వాత అనుకుంటే ఉపయోగం ఉందా? ఈరోజు అటువంటి స్థితిలోంచి విడిపించి దేవుడు నీకు నాకు ఒక పట్టణాన్ని ఇచ్చాడు. ఏంటిదా పట్టణం అంటే? చెప్పండి, ఏంటిదా పట్టణం? పరలోక పట్టణం, పరలోక రాజ్యం వారసులుగా చేశాడు దేవుడు. రక్షణ పొందిన వాళ్ళకి, బాప్తిసం తీసుకున్న వాళ్ళకి, మారుమనస్సు పొందిన వాళ్ళకి, ఈ లోకంలో జులాయిగా తిరిగే వాళ్ళకి కాదు, ఈ లోకంలో విచ్చలవిడిగా జీవించే వాళ్ళకి కాదు, అది ఈ లోకంలో వాళ్ళ సొంత ఇష్టాలు చేసే వాళ్ళకి కాదు. రక్షణ పొందిన బాప్తిసం తీసుకున్న దేవుడిని వెంబడించకపోతే దేవుడు ఏం చేస్తాడంటే కొట్టేస్తాడు. రాసింది కొట్టేసి మళ్ళీ కొత్త వీళ్ళనామా రాస్తాడు. వీళ్ళకి నాకు వారసత్వం ఉపయోగం లేదు, వీళ్ళని ఎంత చూసుకున్నా వీళ్ళు ఇంటికి వచ్చే అర్హత లేదు, దేవుడు అనుకొని తీసివేస్తాడు. అందుకనే రక్షణ పొందండి, మారుమనస్సు పొందండి, బాప్తిసం తీసుకోండి. ఇంకా ఎవరైతే రక్షణ లేదో, ఇంకా ఎవరికైతే మారుమనస్సు లేదో సిద్ధపడండి. సిద్ధపడ్డ వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త లేకపోతే మీకు కూడా మేము సిద్ధపడ్డామని అని అనుకుంటే కుదరదు. ఆ పరలోక
పరలోక రాజ్యానికి వారసులుగా ఉండడానికి అర్హత ఉంటేనే అడిగి తీసిపోతున్నాడు. అర్హత లేకపోతే ఇంకెక్కడికి? అగ్నిగుండం, నరకం. అగ్నిగుండమే, నరకమే. అగ్ని ఆడదా పురుగు చావు. మనం అనుకుంటాం హాయిగా ఉన్నాంలే, ఎవరి కాలంలో ఉన్నాంలే, ఇంకా చాలా సంవత్సరాలు బతుకుతాంలే, నాకేంటి తక్కువ, నాకే రోగం లేదు, నాకు అన్నీ ఉన్నాయి. బైబిల్ ఉంటుంది రేపు ఏమి సంభవిస్తుందో ఎవరికి రేపేమి జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈరోజు ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియదు. అట్లా నిలబడ్డారు, పోతున్నారు. వెనక నుంచి కారు వస్తుంది, ఎదురు ఇంకొకరు వస్తున్నారు. ఈ కారోడు ముందు క్రాస్ చేద్దాం పక్కకు పోయాడు. పక్కకు పోతే వాళ్ళు గుద్దిండి ఇద్దరు ఎగిరి అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు. ఎంత ఘోరం! ఆ ఎవరు అనుకున్నారు కదా మా భవిష్యత్తు ఇంకా చాలా ఉంది, వాళ్ళకేమి డ్రైవింగ్ రాకు కాదు, లేకపోతే వాళ్ళకి ఏమి మెలకు రాకు కాదు, వాళ్ళకి అన్ని వచ్చు, డ్రైవింగ్ పర్ఫెక్టే వచ్చు. అయినా కానీ సమయం నీది కాదు. సమయం ఈరోజు పరలోక పట్టణానికి వారసులుగా ఉండాలి అంటే, పరలోక పట్టణాన్ని నీకు వారసత్వంగా అయ్యాలంటే రక్షణ ముఖ్యం, మారుమనసు ముఖ్యం, బాప్తిస్మం ముఖ్యం. ఆశ్చర్యకరంగా 6 అంతల అనుభవాల నుంచి దేవుడు విడిపించాడు. ఈ 5 అంతల వారసత్వాన్ని ఇచ్చాడు. చెప్పండి, ఒకప్పుడు మనం ఎటువంటి వాళ్ళని చెప్పండి? దేనికి దాసులుగా ఉన్నాం? ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్నాం, దేవుడు కాని వారికి దాసులుగా ఉన్నాం, లోపాలకి, దురాశలకి, భోగాలకి దాసులుగా ఉన్నాం, భ్రష్టత్వానికి దాసులుగా ఉన్నాం, మనుషులకు దాసులుగా ఉన్నాం, లోక సంబంధమైన ఆచరణకి మొరపడానికి దాసులుగా ఉన్నాం. అటువంటి మనల్ని కుమారులుగా ఉంచడం మాత్రమే కాదు, వారసులుగా ఎన్నుకున్నాడు. దేనికి వారసత్వంగా ఉంచాడు చెప్పండి? ఉంటుంది ఆశీర్వాదానికి వారసులుగా ఉంచాడు, నీతికి వారసులుగా ఉంచాడు, వాగ్దానానికి వారసులుగా ఉంచాడు, మహిమకి వారసత్వం ఇచ్చాడు, పరలోక రాజ్యానికి. ఏ రాజ్యానికి? పరలోక. ఏమిచ్చింది? స్థితి ఉంచగలరు. ఒకప్పుడు అటువంటి స్థితి, ఇప్పుడు ఇటువంటి స్థితిలోకి నడిపించాడు. అందుకే నా హృదయం ద్వారా నిన్ను ఆరాధిస్తాను. రెండు నిలబడదాం, ఒక పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుందాం.